మెగా బ్రదర్ నాగబాబు గారిని జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్సీ క్యాండిడేట్గా నామినేట్ చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుండు సూది ఛానల్ వారు కులము కుటుంబము పవన్ గారు ఓసారి చూసుకోండి అంటూ ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ కింద కామెంట్ బాక్స్ చూస్తే కామెంట్స్ అన్నీ కూడా చాలా అర్థవంతంగా ఏదో ఒక మీడియాని టార్గెట్ చేస్తున్నట్లుగా కాకుండా నాగబాబు గారి వ్యతిరేకులు అందరికీ కూడా సరైన సమాధానం చెప్పే విధంగా ఉన్నాయి. ఇక కామెంట్స్లోకి వెళదామా? కమ్మ జనాభా ఎంత శాతం, రెడ్డి జనాభా ఎంత శాతం, వారు తీసుకున్న సీట్స్ ఎన్ని అని చెప్పి తరువాత పవన్ గురించి మాట్లాడితే బాగుంటుంది. కాపు జనాభా ఎంత శాతం అనేది 70 తర్వాత ఆ ప్రకారం కాపు కులంకే న్యాయం జరిగిందా? ఆయన తీసుకున్నది 21 సీట్లే కదా. నాగబాబు గారు చాలా హార్డ్ వర్క్ చేశారు, ఎప్పటి నుంచో ఉన్నారు, ఇచ్చుకోవడంలో రాంగ్ లేదు. ఆంధ్ర రాష్ట్ర జనాభాలో 2% కూడా లేని కమ్మ కులానికి 22% అంటున్నావు, 10% ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి 35% అంటున్నావు, మరి 28% ఉన్న కాపు సామాజిక వర్గానికి ఇస్తే తప్పు ఏముందయ్యా? కోడిగుడ్డు మీద ఏకలు పీకడం తప్పితే అక్కడ కులాల తూకం కాదు, ఎవరు ఎక్కువ పార్టీకి పనిచేశారు అనేది ముఖ్యం. పార్టీ బలోపేతం అయిన తర్వాత మిగిలిన వాళ్లకు కూడా అవకాశాలు వస్తాయి. కులం చూడకు, పార్టీకి వ్యక్తులు ఎలా వ్యవహరించారో తెలుసుకో మిత్రమా. కులం కూడి పెడుతుందా? మంచి పరిపాలన ఆయన అందిస్తారని మేము నమ్ముతున్నాం. అధికారంలో కాపులకు న్యాయం చేస్తున్నారు, వేరే వారు ఎవరికి అన్యాయం చేయడం లేదు సార్. ఆశయం, నీతి, పట్టుదల, మంచితనం, నిజాయితీ ఇవి నాగబాబు గారికి ఉన్నాయి. అలాంటి మనిషి పవన్ కళ్యాణ్ గారి అన్న అయినంత మాత్రాన పదవి ఇవ్వకూడదు అని రూల్ ఉందా? తీసుకున్న సీట్ల గురించి చెప్పండి సార్. ఇప్పుడు ఎవరు పట్టించుకోరు, ఎలక్షన్ అప్పుడు పట్టించుకుంటారు మంచి చేశారా లేదా అనేది. నాకు తెలిసి కష్టపడ్డ వాళ్లకు పదవి ఇవ్వడంలో తప్పు లేదు, అది ఎవరైనా సరే. ఇదే నా అభిప్రాయం. కులం లేదు, కుటుంబం లేదు, సిచ్యువేషన్ బట్టి ఎలా వెళ్ళాలి అనేది అధినేతకు తెలుసు. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపులు ఎక్కువ అంటారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసింది ఎక్కువగా ఆ జిల్లాలలో కాబట్టి ప్రస్తుతం ఆ కులము ఎక్కువగానే అనిపించవచ్చు. ప్రస్తుతం మీరు చెప్పేది కరెక్టే కావచ్చు. ముందుగా నిలబడాలంటే కులము అవసరమైంది ఈ సమాజంలో. కులం చూడకుండా పనిచేయని వాళ్లకు పదవులు ఇవ్వాలా? వాళ్ళ అన్నయ్య పార్టీ కోసం చాలా చేశారు, ఆయనకి ఇవ్వడం చాలా కరెక్ట్. ఇది అనవసరం అయిన డిస్కషన్. సీట్లు ఎక్కువ తీసుకుంటే అందరికీ ఇస్తారు. చంద్రబాబు నాయుడు సీఎం, లోకేష్ మంత్రి, వాళ్ళిద్దరి చేతిలోనే కదా మొత్తం ప్రభుత్వం నడుస్తుంది. మరి ఇంకెందుకు అన్న పవన్ కళ్యాణ్ మీద పడి ఏడుస్తున్నారు? ఎలక్షన్ టైంలో తమ్ముడు కోసం అన్న వదిన గారు బాగా కష్టపడి పనిచేశారు. నాగబాబు గారికి ఇవ్వడంలో తప్పు పట్టడం, కులాన్ని వారించడం కరెక్ట్ కాదు. ఓడిపోయినప్పుడు ఆయన వెంటే ఉన్నారు, గెలిచినప్పుడు కూడా వెంటే ఉన్నారు. ఇది బురద రాజకీయం అయితే కాదు. చేసేది కరెక్టే. నిలబడింది కాపులు, తప్పు లేదు. ఆయనకు తెలుసు, ఆయన అందరివాడు. మీ విశ్లేషణ అభినందిస్తున్నాం. కానీ ప్రజారాజ్యం, జనసేన పార్టీలు 2007, 2019లో కుల, డబ్బు ప్రస్తావన లేకుండా సీట్లు ఇచ్చి ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఓటమి వలన పార్టీలే కాదు జనాలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. పొత్తుల్లో భాగంగా ఆయా సామాజిక వర్గాలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న నాయకుల్లో ముఖ్యులు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. కొంతమందికి బయట వాళ్ళకి ఇచ్చి బాధపడిన సంగతి కూడా తెలుసు. పార్టీ నిలబెట్టుకోవాలి ముందు. ఇద్దరు కులాలు కలిపి 10% లేని వాళ్ళు 50 మంది ఉండవచ్చు, 25% ఉన్నవాళ్ళు 10 మంది ఉండకూడదు. మీ విశ్లేషణ. మీరు చెప్పింది కరెక్ట్. చిరంజీవి ఫ్యామిలీని కాపు కులం దూరంగా ఉంచేది, ఇప్పుడు ఆ కులం దగ్గర అయింది. సార్, ఎమ్మెల్యే సీట్స్ 21లో ఎక్కువ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో తీసుకున్నారు. అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఎక్కువ తీసుకుంటే అప్పుడు ఏరియాని బట్టి సీట్స్ అందరికీ సమానంగా ఇచ్చేవారు. 10 ఇయర్స్ నుండి ఎంతమంది అనాలిసిస్ వాళ్ళు కానీ, టీవీ ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ ఆయన వ్యూహం కనిపెట్టలేదు. ఇప్పుడున్న పొలిటికల్ లీడర్స్లో అన్ని విషయాలు తెలుసుకుని వెళుతున్నారు. మీరు 60:40 పార్టీస్ ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గారు పార్టీకి 21 సీట్లు కేటాయించినప్పుడు జగన్ గారి పాలనలో పైనుండి క్రిందికి అందరూ రెడ్లే. అప్పుడు ఏమైనారు అసలు? పవన్ కళ్యాణ్ ఆల్వేస్ కరెక్ట్. మీరు చెప్పినట్లు పోతే 2019లో ఏం జరిగిందో తెలుసు కదా. టీడీపీలో కమ్మ ఎమ్మెల్యేలు ఎంతమంది, వైసీపీలో రెడ్డి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు?